రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఇక్కడ రాయబడుచున్న వాక్యవాగను మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆ లాస్ట్ మాటలో రాయబడుచుంది, మనము అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి యొక్క అభిష్టము అని. అభిష్టం అంటే ఇష్టం. సమస్తమైన వాటిలో అంటే పై మాట రాయబడుచుంది, భూ సంబంధమైన వాటిలో, భూలోకమందైనను పరలోకమందైనను ఏమున్నప్పటికీ దేవునితో సమాధానపరచబడాలి అని తండ్రి యొక్క ఇష్టమై ఉంది. ఎందుకు మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవునికి మానవునికి మధ్య ఒక వ్యత్యాసం అన్నది కనబడుతుంది, ఒక అగాధం అన్నది కనబడుతుంది. ఎందువల్ల అంటే ఆజ్ఞ అతిక్రమము వల్ల. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే వినలేదు, వెంటనే అక్కడ 2వ అధ్యాయం ఆదికాండంలో రాయబడుచుంది, వాని ఏదైనా తోటలో నుండి బయటికి తోలివేశారు. అంటే దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల దేవునికి మధ్య మనిషికి మధ్య ఒక అగాధం అనేది కనబడుతుంది. ఆ మరలా వారిద్దరి మధ్య సమాధానపరచబడాలి అంటే మూడో వ్యక్తి అనేవాడు అవసరం. ఎందుకంటే చూడండి, మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకరి మాట ఒకరు నెగ్గాలి, ఎవరి మాట మా మాట మేమే నెగ్గాలి అనుకుంటారు. కానీ ఆ ఇద్దరి మాటలు సమన్వయపరచాలి అంటే మూడో వ్యక్తి అనేవాడు రావాలి. ఇక్కడ రాయబడుచుంది, దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని నిర్మించిన వాడు ఎవరైనా ప్రభువైన క్రీస్తు. అందుకే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, మీకు సమాధానం కలుగునుగాక అని, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని. ఎందుకంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం రాయబడుచుంది, సమాధానకర్త అను అధిపతి ఆయనకి పేరు పెట్టబడింది. ఇక్కడ ఆయన సమాధానకర్త. ఆయన మనిషికి దేవునికి మధ్య రాజీ కుదిర్చేవాడు. దేవునికి మధ్య మనిషికి మధ్య సమాధానాన్ని పరిష్కరించేవాడు. ఇక్కడ రాయబడుచుంది, అదే వచ్చును మనం చదివాం, మనం ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని శిలువ రక్తము చేత ఆయన సంధి చేశాడు. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా తండ్రికి మనిషికి మధ్య ఉన్న యొక్క వ్యత్యాసాన్ని, ఒక మార్గాన్ని, ఆ యొక్క అవధిని ఆయన సంధి అగ్రిమెంట్ చేశాడు. ఇక మనం చదువుకున్న మాట అదే, ఆయన సమాధానకర్తగా ఉన్నాడని. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో అటువంటి యొక్క సమాధానం కలుగు చేయాలంటే మనం ఏం చేయాలి? చూడండి, ఒక లోన్ కోసం మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయగానే లోన్ అనేది మనకి రాదు. ఎందుకు రాదంటే, ఆ లోన్ మనం అప్లై చేసుకోవాలంటే ఆ లోన్ తగినట్లుగా కొంత క్రైటీరియా అనేది ఉంటుంది. అదేంటంటే మన ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని, బ్యాంక్ కార్డ్ అని, ఇంటి మీద అయితే ఇంటి పేపర్లు అని, అలాగా దేని మీద పెడితే ఆ పేపర్లు మనము ప్రొడ్యూస్ చేయాలి. పేపర్లు ఇవ్వగానే పని అయిపోద్దా అంటే అవ్వదు. మళ్ళీ వేరే సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో అవన్నీ కూడా మళ్ళా వెరిఫికేషన్ చేస్తారు. ఇవ్వచ్చా లేదా, ఇస్తే కడతాడా లేదా, ఇవన్నీ కూడా క్రైటీరియా ఉంది. దాంతి పూర్తయితేనే తప్ప ఆ లోన్ మన చేతికి రాదు. ఇక్కడ కూడా రాయబడుచుంది, మనిషికి దేవునికి మధ్య యొక్క గ్యాప్ని పూడ్చాలి అంటే ఒక వ్యక్తి రావాలి, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవి పరలోకమందైనను భూలోకమందైనను సమస్తమైన వాటి ఆయన ద్వారానే సమాధానపరిచాడు అని. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో ఆలోచన చేస్తున్నట్లయితే మన సమాధానం లేనటువంటి వారుగా ఉన్నాం. ఎందుకంటే
ఎప్పుడైతే యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడో అక్కడ రాయబడుచుంది లూకా 2 సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. కాబట్టి ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అంటున్నాడు. ఏ ద్వేషం? దేవునికి మనకి మధ్యన ఉన్న యొక్క ద్వేషం. దేని ద్వారా సమాధాన పరిచాడు అంటే శిలువ రక్తము ద్వారా. అంటున్నాడు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఒక ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచాడు. అంటే ఆయన శిలువ రక్తము ద్వారా తండ్రికి మనకి మధ్య ఉన్న యొక్క ద్వేషాన్ని ఆయన సంహరించాడు, తీసివేశాడు. కానీ ఇక్కడ రాయబడుచుని అలాగున చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడే. ఆ విధంగా చేశాడు కనుకనే యేసుక్రీస్తు మనకు సమాధానకరమైన వాడిగా ఉన్నాడు. ఇక్కడ దినమున మనం నేర్చుకుందాం ఏ విధముగా సమాధాన పరచబడిన వారిగా మనం ఉండాలంటే ఏం చేయాలి. రాయబడుచున్న ఆయన రాజీ చేసేవాడు, మన సమస్యను పరిష్కరించేవాడు, మన యొక్క విశ్వాస జీవితాన్ని పునరుద్ధరించేవాడు. కాబట్టి మనకి ఆయనకి మధ్య ఉన్న యొక్క సమాధానము మరలా బిల్డప్ చేయాలి, తిరిగి పునరుద్ధరించబడాలి అంటే మనం ఏం చేయాలో నేర్చుకుందాం ఈ దినమున. ఎందుకంటే మనం సమాధానకర్త అయిన దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచబలవలనని తండ్రి యొక్క అభిష్టమై ఉంది, తండ్రి యొక్క ఇష్టమై ఉంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మనకు కూడా మన యొక్క జీవితంలో అటువంటి యొక్క సమాధానాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపాలనుకుంటే తను తాను వాడు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే ముందు వాడిని వాడు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, వాడిని వాడు సిద్ధపరచుకోవాలి. ఇక్కడ రాయబడుచుంది, ఎవడైనా నన్ను వెంబడించాలి. కొంతమంది నన్ను చెప్పట్లేదు. ఎవరైనాను యేసు ప్రభుని కనుక వెంబడించాలి అంటే తను తాను ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, మొదటిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మనము ఒక మెట్టు దిగాలంటే చాలా కష్టం. ఒక మెట్టు దిగాలంటే కష్టం, తగ్గించుకోవాలంటే కష్టం. నేను ఎందుకు తగ్గాలి, అంత అవసరం నాకేంటి? ఎందుకంటే మనం అనేక జీవితంలో ఒక మెట్టు దిగాలంటే ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి తండ్రితో మనము సమాధానపరచబడిన వారిగా ఉండాలి అంటే డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే అతిశయించుకోవద్దు. అందుకే రాయుడు, నన్ను ఎవరైనా వెంబడించాలి అంటే తను తాను ఏం చేయాలంటే తగ్గించుకొని ఉపేక్షించుకొని అప్పుడు సిలువను ఎత్తుకోవాలి. మనం ఏం చేస్తుంటాం అంటే మనం యొక్క సెల్ఫ్ డబ్బా మనం ఎంత బాగా కొట్టుకుంటాం అంటే ఇంకెవరు కూడా వాయించరు. అంత విధంగా మనం సెల్ఫ్ డబ్బా వాయించుకుంటాం. నేను కాబట్టి, నా వల్ల కాబట్టి, నేను మాత్రమే చేయగలను. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవటం మనకు చాలా అతిశయంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం సార్ చూద్దాం. 6వ అధ్యాయం 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములో వీధుల్లో నువ్వు అలాగూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. చాలా నువ్వు ధర్మం చేయనప్పుడు ఏం చేయాలంటే డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వే అమ్మా అతిశయించుకోవద్దు. ఎందుకంటే నాశనానికి ముందు నడిచేది ఏంటంటే గర్వం. కాబట్టి గర్వం ఏం చేస్తుందంటే మన నాశనానికి నడిపిస్తుంది. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనము అటువంటి వారిగానే ఏమన్నా మనం మానవులం కాబట్టి ఒక మెట్టు తగ్గాలంటే తగ్గం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని కాదు. నువ్వేమైనా చేయాలనుకుంటే మనుషుల వలన ఘనత నొందాలని కాదు. నేను చేశానని అందరూ చెప్పుకోవాలని మాత్రం కాదు. ఎందుకంటే మనం అటువంటి వారు కానీ అక్కడే ఉండిపోతున్నాం. మనం దేవుడు మనం ఎంతగా నడిపించాలనుకున్నా కానీ ఆ మొదటి మెట్టు దగ్గరే మనం ఆగిపోతున్నాం. నా పేరు చదివారా, నా పేరు చెప్పారా, నేనంత చేశాను, నన్ను పొగిడారా. ఎందుకంటే అక్కడే ఆ మొదటి స్టెప్ దగ్గరే మనం ఆగిపోతున్నాం. కనుక మనము దేవునితో సమాధాన పడతలేదు. దేవునితో మనం సమాధాన పడట్లేదు. ఇక్కడ రాయబడుచున్న ఆయన సిలువ వలన మన మధ్యన ఉన్న ద్వేషాన్ని చేయడండి చంపాడు. కనుక మన సమాధానం కలిగించాడు. కానీ ఆ సమాధానాన్ని మనం ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో కూడా అదే రాయబడుచుంది, సమాధానం అని. భూమి మీద సమాధానం ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా చెప్తున్న మాట సమాధానమే కలుగును గాక. కానీ ఆ సమాధానాన్ని మనము పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే మనం చేసేదేమో గోరంత, చెప్పేదేమో కొండంత. కానీ దానికోసం మళ్ళీ 100 రకాలైన ప్రశ్నలు మనయ్యే, 100 రకాలైన ఆలోచనలు మనయ్యే, 100 రకాలుగా మనం ఆలోచన చేస్తే ఇదేంటి ఎంత వచ్చింది ఏమో. ఎందుకంటే ఆ లెక్కల దగ్గరే మనం ఆగిపోతున్నాం తప్ప దాని పర్యవసానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క అభిష్టం ఏంటంటే తండ్రితో మనము సమాధానపరచబడాలి. తండ్రితో పాటు మనం ఉండాలి. అంటే డోంట్ బోస్ట్, నేను నువ్వే గొప్ప చెప్పుకోవడం కాదు. ఇక్కడ రాయబడుచున్న మాట అదే. చూడండి 5వ వచనం కూడా రాయబడుచుంది అక్కడ, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండొద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరములోను వీధి మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ఏంటంట? మనుషులు కనబడవలనని కాదు. ఎందుకంటే మనం అలా చేస్తూ ఉంటాం, మనుషులు కనబడాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనుషులకు కనబడాలి కాదు, దేవునికి కనబడాలి, ఆయన గుర్తించాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది మొదటగా నిన్ను నువ్వే పరీక్షించుకో అంటున్నాడు ఆయన. ఏం చేయాలి? నిన్ను నువ్వే పరీక్షించుకో. మనల్ని మనం పరీక్షించుకోవడంలో ఫెయిల్ అయిపోయి మన కంట్లోనేమో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును మనం తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక ఏళ్ళు ముందు చూపిస్తే 4 వేళ్ళు నీకు వెనక్కి చూపిస్తున్నాయి. అవన్నీ మనం పట్టించుకోం, కానీ మన సొంత డబ్బాయే మనం కొట్టుకుంటాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సొంత డబ్బా కొట్టుకుని వాడి జీవితం ఏ విధంగా అయిపోయిందో ఎక్కడికి వెళ్ళవసరం, బైబిల్లోనే ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క జీవితము ఆద్యాంతం మార్చేది పరిశుద్ధ లేఖనం మాత్రమే. మన జీవితం నిరంతరం కూడా ట్రైనింగ్ అవ్వాల్సింది దేవుని యొక్క వాక్యానుసారమే తప్ప మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు, మన సొంత తలంపులు అయితే కాదు. ఆయనకు అల్టిమేట్ ఏంటంటే మనం దేవునితో సమాధానపరచబడాలి. మనం ఈ రకమైన ఆలోచనలు కలిగిన వారిగా ఉన్నట్లయితే తండ్రితో మనం సమాధానపరచబడలేం. చూడండి, యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం. యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు 38వ అధ్యాయంలో హిజ్కియాకు భయంకరమైన మరణ రోగం అనేది ఒకటి వచ్చింది. హిజ్కియాకు భయంకరమైన మరణ రోగం, ఇంకా చనిపోతాడు. ఇంకా హిజ్కియా టైం అనేది అయిపోయింది. అక్కడ రాయబడిన 38వ అధ్యాయంలో ఎప్పుడైతే అతడు తన ముఖమును గోడ తట్టు తిరుపుకుని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలముగా సమస్త నేట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడైన యెహోవా హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆలకించి తన యొక్క జీవితంలో 15 సంవత్సరముల ఆయుష్ను పెంచాడు. ఏం చేశాడంటే 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఏదో కాలుకి దెబ్బ తగిలింది తగ్గిపోయింది అనే విషయం అయితే కాదు. ఎందుకంటే మరణం యొక్క అంచులో నుండి మరలా 15 సంవత్సరాల జీవితకాలం అనేది పొందుకున్నాడు. ఇక ఇజ్రాయేల్ యొక్క రాజ్యములో, ఉత్తర రాజ్యములో బెస్ట్, యూదా రాజ్యంలో బెస్ట్ రాజు ఎవరంటే హిజ్కియా. 39 years పరిపాలించాడు. కానీ ఇతని యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది. చూడండి, మనం కూడా మనకు బాగలేదనుకోండి, ఇప్పుడు ఎవరో ఒకరు మనల్ని వచ్చి పరామర్శిస్తారు. ఏం చేస్తారు? ఈ అమ్మాయి ఎలాగుంది, ఏంటి, ఆరోగ్యం తగ్గిందా అని పరామర్శించి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వేసవికాలంలో మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చారనుకోండి, చల్లగా ఓ బటర్ మిల్క్ అనో, ఓ లస్సీ అనో ఓ డ్రింక్ అనో తెచ్చి వాళ్ళకి ఇస్తాం. అదే సాయంత్రం మాటలు వస్తే ఓ టీ అనో, ఓ స్నాక్స్ అనో ఏదో ఒకటి ఇస్తాం. ఇచ్చి మనం ఎక్కడ పేషెంట్ దగ్గర ఉన్నామో ఆ పేషెంట్ దగ్గర మాట్లాడి అక్కడ నుంచి అటే పంపించేస్తాం. కానీ హిజ్కియా ఆ విధంగా చేయలే. హిజ్కియా తన యొక్క జీవితంలో ఆ విధంగా చేయలే. ఎప్పుడైతే హిజ్కియా భయంకరమైన మరణ రోగములో నుండి మళ్ళా 15 సంవత్సరములు ఎప్పుడైతే అతని యొక్క జీవితంలో పొందుకున్నాయో చదవండి 39వ అధ్యాయము 2వ వచనం. అతడు 39:2 హిజ్కియా దూతలు వచ్చి మాట విని వాడిని లోపలికి రప్పించి, ఎవరు అంటే వీళ్ళంటే హిజ్కియా యొక్క దూతలు, అంటే హిజ్కియా దగ్గర పనిచేసేవాళ్ళు, రాజు కాబట్టి అతను పనిచేసేవాళ్ళు. ఎవరు వచ్చారంటే ఆ 1వ వచనం రాయబడుచున్న, ఆ కాలమందు బబులోను రాజును బలదాసు కుమారుడైన మెరోబక్బలాదు హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానులి. బబులోను రాజు ఏం చేశాడంట? హిజ్కియా ఇగో భయంకరమైన రోగములో నుంచి బయటపడ్డాడు కనుక ఇదిగో అతను కలుద్దారని కొన్ని గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాడంట ఇంటికి. కొన్ని కానుకలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. బాగానే ఉంది. మనం కూడా బాగోపోతే వచ్చేవాళ్ళు ఖాళీ చేతిలో రాక ఓ డజన్ అట్టుపళ్ళను, ఓ డజను యాపిల్ కాయలను, ద్రాక్ష పళ్ళను, దానిమ్మకాయలను తెస్తారు. కాబట్టి బబులోను రాజు కూడా హిజ్కియా దగ్గర ఆ విధంగానే వచ్చాడు. బాగుంది. కానీ హిజ్కియా ఏం చేయాలంటే ఆ మంచంగాడు పడుకున్నవాడు అక్కడి నుంచి అక్కడ పంపించేది సరిపోను. కానీ అతను చేసిన పని ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది 2వ వచనంలో, అతడు ఆ మాట విని వారు లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు కల కొట్టును, వెండి బంగారమును, గంధ వర్ణములను, పరిమళ తైలమును, ఆయుధశాలలను, తన పదార్థములోనున్న సమస్తమును కూడా వారికి చూపించాడు. ఏం చేయడంట? ఏం చేశాడంట? అతని దగ్గర ఏముందో దాచుకోకుండా చూపించాడు. మనం కూడా చేస్తూ ఉంటాం. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూపిస్తాం. ఇదిగో మా వంటగది, ఇక టైల్స్ నేనే సెలెక్ట్ చేశాను, ఇదిగో మా బెడ్రూమ్ మా పిల్లలు సెలెక్ట్ చేశారు, ఇదిగో మా ఇంకో బెడ్రూమ్ ఇది నేనే సెలెక్ట్ చేశాను, ఇదిగో కింద టైల్స్ నేనే సెలెక్ట్ చేశాను అని చెప్తాం. ఇదిగో బాత్రూమ్, ఇదిగో గ్రేజర్ పెట్టించా, ఇది పెట్టించా. ఎప్పుడు? ఇల్లు ఓపెనింగ్ చేసినాడు. ప్రతిరోజు చెప్పాం కదా, ప్రతిరోజు చెప్తాం. సామాన్లు సర్దేసుకున్న తర్వాత మళ్ళీ కేకెత్తాం వాళ్ళందరూ. ఇదిగో అమ్మ ఇంట్లోకి వచ్చాక ఇదిగో 4 కాసులు బంగారం కొన్నా చెప్తావా? చెప్పమను. ఏది చెప్పాలో అదే మాత్రమే చెప్తాం. కానీ హిజ్కియా ఏం చేశాడంట? లోపలికి పిలిపించి తన ఇంటనేమి రాజ్యమనే, తన ఇంట్లో ఉన్నాయి, తన రాజ్యములో ఉన్నాయి సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయకుండా, ఏది కూడా దాచుకో. ఇదిగో ఈ ఫోన్ నేనే కొనుక్కున్నా, ఇదిగో ఈ పుస్తకం నేనే కొనుక్కున్నా, ఈ పెన్ను నేనే ఇదిగో ఈ గుండు సూత సహా
నేనే కొనుక్కున్నా. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, మరుగు చేయక పదార్థములు గల కొట్టును. అంటే తన వంటగదిలో తన వంటగది తీసుకెళ్ళి, ఇదిగో 10 కేజీలు బియ్యం, మొన్న ఏంచాను బాస్మతి రైస్, ఇదిగో సోనా మసూరు 50 బస్తాలు, ఇదిగో కేజీ కందిపప్పు ఉంది, కేజీ మినపప్పు ఉంది, కేజీ ఇగో అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని సమస్తం కూడా లెక్కెట్టి ప్రతిదీ కూడా దాచక ఎవరు చూపించాడంట? బబులోను రాజుకి చూపించాడు. కానీ అక్కడ ఇంక మాట రాయబడుచుంది, వెండి బంగారమును గంధవర్ణములను పరిమళ తైలమును అక్కడ ఇంకోటి రాయబడుచుంది, ఆయుధశాల. రాజుకున్న యొక్క పర్సనల్ సపోర్ట్ చేసేది ఏంటంటే ఆయుధశాల. దీన్ని ఎవరు కూడా చెప్పరు. ఇదిగో నాకు ఎంత బలం ఉంది, నాకు ఎంత సపోర్ట్ ఉందని ఎవరు కూడా చెప్పరు. నాకు ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇన్ని కత్తులు ఉన్నాయి, ఇన్ని కటార్లు ఉన్నాయని ఏ రాజు కూడా చెప్పడు. రాయబడుచుంది, తన ఆయుధశాలలను తన పదార్థములనున్న సమస్తమును కూడా ఆ బబులోను రాజుకి చూపించాడు. ఇంకా మనం చదువుకున్నాం, డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను బట్టి నువ్వే అతిశయించొద్దు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చేవి. అక్కడ వెండి బంగారం అవన్నీ కూడా ఇతర రాజ్యాల నుంచి కొల్లగట్టుకున్నప్పుడు, అక్కడ జయించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన యొక్క ధన సమరగ్య అంతా ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి కోసమే. కానీ ఇసుక ఏం చేశాడంటే, నేను కాబట్టి, నా వల్ల కాబట్టి, ఇన్ని సంవత్సరాలు నేను పరిపాలన చేశాను కాబట్టి, ఇదిగో దేవుడు ఇవన్నీ కూడా నాకు ఇచ్చాడని బబులోను రాజు అంటే శత్రువు రాజ్యానికి చూపించాడు. ఎవరు చూపించకూడదో వాళ్ళకే చూపించాడు, ఎవరు చూపించాలో వారికే చూపించాడు. కానీ కింద వచనంలో రాయబడుచుంది, 6వ వచనం చదవండి. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు కూడా బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని. ఏమైందంట? ఎప్పుడైతే తన గొప్పను చెప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడు? లాగిపెట్టి కొట్టాడు. అంతే. మళ్ళీ మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఎక్కడ మనం ఎంత ప్రవర్తించాలో అంతే ప్రవర్తించాలి. ఎక్కడ మనం ఎంతవరకు మన యొక్క బలాన్ని చూపించాలి అంతవరకే చూపించాలి. మన కాని దాంట్లో మనకి ఏలు పెట్టకూడదు. ఇక్కడ హిజ్కియా ఏం చేయడంటే, అతనికి 15 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నాకు కాబట్టి 10 సంవత్సరాలు నాకు వచ్చింది, ఇంకెవరికి రాలేదు భూ ప్రపంచం మీద అని ఏం చేశాడు? తనకున్న సమస్తం కూడా శత్రువుకి చూపించాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో రాబో దినములలో ఏమీ మిగలకుండా, అంటే ఏంటి? నీకు ఒక గింజ కూడా ఉండకుండా మొత్తం కూడా ఎవరు తీసుకెళ్ళిపోతారంట? బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినం కూడా కాదు, ఒక 3-4 సంవత్సరాలు కూడా కాదు. చదవండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు తన ప్రవక్త ఇర్మియా ద్వారా సెలవిచ్చినది ఏంటంటే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నాయి. ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, మాదీయుడగు ఆహష్వేరోషు యొక్క కాలంలో తన కుమారుడైన దర్యావేషు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందంట? 70 సంవత్సరాలు అయింది. అంటే ఈ 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బబులోను మనం చదువుకున్నాం కదా, బబులోను దేశంలో బానిసలుగా ఉండిపోయారు. ఉండిపోవడం గల కారణం ఏంటంటే, హిజ్కియా తన గురించి గొప్ప చెప్పుకోవడం వల్ల, తన గురించి అతిశయపడతాం వల్ల, నా వల్ల మాత్రమే ఇంత జరిగింది, ఇదిగో ఇంత బంగారం నా వల్ల మాత్రమే, ఇక ఇంత వెండి నా వల్ల, ఇంత చేయటం నా వల్ల అని తన ఆయుధశాలలు అన్నాయి, ప్లూరల్ ఫామ్. అంటే తన ఆయుధ కర్మాగారాన్ని అంతటి కూడా శత్రువు చూపిస్తే, ఇక్కడ దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇదిగో నీకు ఏమీ మిగలకుండా మొత్తం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు అంటే
70 ఇయర్స్, 70 సంవత్సరాలు. ఇక్కడ రాయబడుచుంది ఏలియా ఆ యొక్క దర్యావేషు యొక్క ఏలుబడి కాలంలో 70 సంవత్సరాలు పూర్తయిన తరువాత అక్కడ రాయబడుచుంది, అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువు దేవుని ఎదుట మనస్సును నిబ్బరంగా చేసుకున్నాను అంటున్నాడు. వాడు ప్రియమైన వాళ్ళారా, డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. అతిశయపడవద్దు. ఎందుకంటే మన అతిశయ కారణం ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా మనము గొప్పగా ఉండాలి తప్ప మనం గొప్పగా ఉండడం, మనం గొప్పగా ప్రవర్తించడం కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది, అటువంటి వాడు నాకు పాత్రుడే కాదు అంటున్నాడు ఆయన. ఎవడైనా నన్ను వెంబడించాలని తన సిలువను తను ఎత్తుకొని తగ్గించుకొని ఉపేక్షించుకుని నా సిలువను వెంబడించాలి, లేదా వాడు నాకు పాత్రుడే కాడు అంటున్నాడు. ఇక్కడ మన తండ్రితో సమాధానపరచబడిన వారిగా ఉండాలి అంటే డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ రాయబడుచుంది, తను దాన్ని తగ్గించుకున్న వాడు మాత్రమే హెచ్చింపడతాడు. కాబట్టి ఎందుకంటే ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన బలిని కోరేవాడు. ఆయన కోరేది ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకునేవాడు. ఇక్కడ విరిగి నలిగిన హృదయం మనకు కావాలి అంటే ఒక మెట్టు తగ్గాలి, లాస్ ఏం లేదు కంపెనీకి. సింహం ఒక అడుగు వెనకేసిందంటే అది వేస్ట్ పిల్లని కాదు. ఇక్కడ ఒక మెట్టు మనం తగ్గామంటే దానివల్ల మనం కోల్పోయేది ఏమైతే లేదు, కానీ నేర్చుకుంటాం. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. ఫెయిల్ అయిపోవడం ఏంటంటే విజయానికి ఫస్ట్ స్టెప్. అది నువ్వు పడిపోతేనే తెలుస్తుంది, ఓహో ఈ విధంగా నడిస్తే పడిపోతామని. నువ్వు తెలియకపోతే ఒక కాంపిటీషన్లో పడిపోతే, నువ్వు ఎలా నిలబడాలో నువ్వు తెలియకపోతే. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, దేవునికి మనిషి మధ్య సంధి చేసేవాడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన అంటున్నాడు, చదవండి 1 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించాలి. ఆయుధం అంటే ఏంటి అమ్మ? ఆయుధం అంటే ఏంటి? మన ఇంట్లో కూడా చాలా ఆయుధాలు ఉంటాయి అమ్మా. ఆయుధం అంటే ఏంటి? శత్రువును జయించేది. మన మీదకి ఎవరన్నా వస్తే కొట్టడానికి ఉపయోగపడేది, మనల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది. ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడాను. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన అనేక సార్లు శ్రమపడ్డాడు. ఆయన అనేక చోట్ల ఆయనకు వ్యతిరేకమైన వారు కనబడ్డారు. ఆయన వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఆయన అంగీకరించలేదు. నువ్వెవడో నాకు ఎదురు చెప్తే కానీ ఆయన మాట ఎక్కడ కూడా కనపడదు మనకి. వారు వద్దన్నారంటే ఆ మార్గాన్ని విడిచి వేరే మార్గానికి వెళ్ళిపోయిన వాడుగానే ఉన్నాడు. ఆయన శ్రమలు, అంత భయంకరమైన శ్రమలు ఆయన మన కోసం ఆయన అనుభవించాడు. ఆయనకు భయంకరమైన బాధను కలిగించినప్పటికీ ఆయన అంటున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలీదు, దయచేసి వారిని క్షమించండి. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, గనుక మీరును అట్టి మనస్సును అనే ఆయుధమును ధరించుకోవాలి. అంటే ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడో, ఏ విధంగా ఆయన ఆ బాధలను భరించిన వాడిగా ఉన్నాడో, మనం కూడా మన యొక్క జీవితంలో అట్టి ఆయుధమును, అట్టి యొక్క విశ్వాసమును, అట్టి నమ్మకమును కలిగిన వారిగా ఉండాలి తప్ప డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు గొప్ప చేసుకోవద్దు. ఇక్కడ రాయబడిచింది, ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిసేడు, రెండవది సమరేడు. పరిసేడు అంటున్నాడు, ప్రభా నేను పుదీనాలో, కొత్తిమీరలో, గోంగూరలో, తోటకూరలో నాకున్న సమస్తం కూడా నీకు 10 వంతు ఇచ్చేస్తున్నాను. వానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అసలు నాలాంటి వాడు ఆవిడ కూడా లేడు భూమి మీద. కానీ దేవుడు వాడి ప్రార్థన ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. అక్కడ సుంకర అంటున్నాడు, ప్రభా అనుటకు కూడా నేను యోగ్యుడను. అంటే నీ పేరు తలడానికి కూడా నేను తగిన వాడిని అయితే కాదు అని ఎప్పుడైతే అన్నాడో, దేవుడు వాడి ప్రార్థన ఆలకించాడు.
ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మన ఎంతటి వారమైనప్పటికీ ఇంతలో కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. కానీ కొద్ది కాలానికే ఎంత ప్రాకులాట అంటే ఆఖరికి ఆ వచ్చే 100 రూపాయల కోసం విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని కూడా పాడు చేసుకుని జీవిస్తుంది. అవసరం నిజమే. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా పొట్ట కోసమే. ఎంత కష్టపడినా పొట్ట కోసమే. ఎంత మనం బ్రతికినా కానీ ఆ 3 పూటలు తినడానికి మనము నిర్ణయించబడ్డాం. కానీ మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవుడు. మొదటి ప్రయారిటీ దేవుడు. మొదటి అవకాశం దేవునికి. ఎప్పుడైతే మనం ఆయనకి ఇచ్చామో అప్పుడే మన పనులన్నీ కూడా ఆయన చేస్తాడు. మత్తయి సువార్త 6:33లో రాయబడి వచ్చింది, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మనం ఏం చేస్తుంటామంటే మన గురించి మనం ఆలోచన చేస్తూ ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, తండ్రి యొక్క అభిష్టం ఏంటంటే మనం సమాధానపరచబడాలని ఆయనకు ఉద్దేశం. మనము తండ్రితో సమాధానపరచబడాలని ఆయన యొక్క ఆలోచన అయి ఉంది కనుక అది మనం కలిగిన వారిగా ఉండాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. అందుకంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా ఎప్పుడు మన గురించి మనం గొప్ప చెప్పుకున్నాం. ఇక్కడ మనం తగ్గించుకుని ఎప్పుడే దేవుడా ప్రభా నువ్వే మాకు దిక్కని ఎప్పుడు అంటామో ఆయన అంటాడు, నావనివి నీవి నీవి. ఆ రెండు మాటలు చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఆ రెండు మాటలు ఒకటే అర్థమైతే కాదు, భావం అనేది వేరే. అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే గొప్ప చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడు. అందుకే సామెతలు 3:6లో రాయబడుచుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని యొక్క అధికారం నువ్వేం చేయాలంటే లోబడాలి. లోపడటం వల్ల మనం తక్కువ వాళ్ళమని కాదు, లోపడటం వల్ల మన చిన్న చూపు చూస్తారని కాదు, లోపడటం వల్ల ఇంకా దరిద్రమైన వారమని కాదు. మనం లోబడటం వల్ల మన దేవుని దగ్గర గొప్పవాళ్ళమేగా ఉంటాం అంటుండే. అక్కడ తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఒకటి మనం తగ్గించుకుందాం, అతిశయపడద్దు. మొదటి మనం చేసేదేమో చెయ్యం, కానీ ఆహారాలు మాత్రం చేస్తూ ఉంటాం. చేయవలసిందైతే చెయ్యం మనం, కానీ అన్నీ మనకు కావాలి. కాబట్టి ఎంతవరకు మన ప్రయారిటీయో అంతవరకే, ఎంతవరకు నీ బాధ్యత అంతవరకే. చూడండి, చిన్నప్పుడు క్లాస్ టీచర్గా, క్లాస్ లీడర్గా ఉండాలంటే చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి. మన టీచర్ ఏం చేద్దామంటే ఒకరిని క్లాస్ టీచర్గా ఎడద్ది, రే నేను బయటికి వస్తాను క్లాస్ చూస్తూ ఉండాలి. కానీ వాళ్ళ నాలాంటి వాడు ఒకడు ఉంటాడు, తుంటరాడు. ఏం చేస్తాడు, మాట్లాడకండి, ఇది అక్కడ లీడర్ ఉంటాడు, కానీ మధ్యలో ఈడు బుడింగిలు వేసి నేను కంట్రోల్ చేస్తాను, మాట్లాడి వీళ్ళ గోల కన్నా ఈడు గోల ఎక్కువైపోతుంది. మనం కూడా అటువంటి వారు. ఇక్కడ నేనేం గొప్ప అని చెప్పట్లేదు, నేనే అటువంటి వాడిని. ఎందుకంటే మనం కూడా మన గురించి మనం గొప్ప చెప్పుకునే వాళ్ళు కానీ ఉండిపోతాం. ఇక్కడ డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. రెండోది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం, యావేలు గ్రంథం ఒకసారి చూడండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా రావాలంట? మనస్పూర్వకంగా కంబ్యాక్ అంటున్నాడు. మళ్ళీ వెనక్కి రావాలి. మనం ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే మనము వెతకాలి. మనం ఏం చేస్తుంటామంటే అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ రాయబడుచుంది, మనస్సుపూర్వకంగా తిరిగి రండి నా దగ్గరికి అంటున్నాడు. దేవుని దగ్గరికి ఎలా రావాలంట? మనస్సుపూర్వకంగా రావాలి వెనక్కి. మనమేమో మనస్పూర్వకంగా రావడానికి అనుకుంటాం అంతే, రావాలి అని, కానీ చెయ్యం.
అందుకే ఇక్కడ రాయబడుచున్న ఆయన్ని వెంబడించడం కంటే ఆయన నిమిత్తము శ్రమ పడటం కూడా నేర్చుకోవాలి. ఆయన వెంబడించడం మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచడం కాదు, కానీ ఆయనలో ఉన్న నీవు శ్రమ పడటం కూడా నేర్చుకోవాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసున సద్భక్తితో, క్రీస్తు యేసులో సద్భక్తితో ఉండాలని ఆశపడేవారు అందరూ కూడా ఏం చేయాలంట? హింస పొందుదురు. చాలండి. ఎవరైతే విశ్వాస జీవితంలో నమ్మకమైన వారుగా ఉండాలని ఆశపడతారో, ఆశపడిన ప్రతి వాడు కూడా హింస రెడీగా ఉంది, శ్రమ రెడీగా ఉంది, ఇబ్బంది రెడీగా ఉంది, కష్టం రెడీగా ఉంది. మన ఏంటంటే కష్టపడాలంటే ఇబ్బంది. మన దేనికి ఇష్టం ఆసక్తి చూపుతాం అంటే సుఖపడటం కోసమే చూస్తూ ఉంటాం. దేనికోసమంట? సుఖం కోసం. అందుకని అన్నాడు, వాడు కడుపే వాడు దేవుడు అని. దానికోసమే వాడు తాపత్రయం. కానీ ఇక్కడ రాయబడి ఎంత సంపాదించినా అదంతా కూడా చిల్లి సంచులోకి వెళ్ళిపోద్ది అన్న విషయం వాడు గ్రహించట్లేదు. మన ఒక వ్యక్తి అనమ్మా, ఒక వ్యక్తి అంటున్నాడు, నార్మల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాడంట. అమ్మా, నార్మల్ చెకప్ కోసం. ఎందుకంటే ఎండలో ఎక్కువ తిరుగుతున్నాను కదా, ఇక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయేమో, ఏంటి నా బలహీనత అని ఒకసారి నార్మల్ చెకప్కి వెళ్తే 6,000 బిల్ అయిందంట. ఎంతమ్మా అంటే 6 నెలల జీతం. 6 నెలల జీతం ఏమైపోయింది? హాస్పిటల్కి అయిపోయింది. ఇంతకీ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాడు. లాస్ట్ అడిగెళ్ళాడు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే 2 బిళ్ళలు ఇచ్చాడంట, తగ్గిపోయింది. 2 బిళ్ళలు ఇచ్చాడు, తగ్గిపోయింది. కానీ ఎంత ఖర్చు అయిందమ్మా? నెల జీతం అయిపోయింది. మనం కూడా అటువంటి వారమే. ఎందుకంటే గోరుతూ పోయేదానికోసం అమ్మా గొడవల దాకా వెళ్ళనవసరం లేదు. దేవునిలో ఉంటే చాలు అమ్మా, సమస్తాన్ని కూడా ఆయన తగిన సమయంలో మనకి ఏ సమయంలో కావాలో ఆయన ఏర్పాటు చేయగలడు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే నీకు సమాధానం ఇవ్వడం కోసమే, నీ యొక్క జీవితంలో శాంతిని ఇవ్వడం కోసమే. దానికోసం నువ్వు వెంపలు ఆడవసరం లేదు, తహతహలు ఆడవసరం లేదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనసుపూర్వకంగా తిరిగిన ఎద్దకు రండి, అప్పుడైనా శాంతిని ఇచ్చేవాడుగా అన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క శాంతిని పొందుకోవడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ఆయన మన యొక్క జీవిత సమాధానాన్ని ఇచ్చేవాడు, మన యొక్క ఇద్దరి మధ్యన రాజుని కూర్చేవాడు, మన సమస్యను పరిష్కరించేవాడు, మన యొక్క విశ్వాస జీవితమును పునరుద్ధరించేవాడు. కాబట్టి యేసు ప్రభు మీద ఆధారపడదాం, ఆయన మీద అతిశయపడదాం. అతిశయకర్త అయిన దేవుడు మనకు సమాధానం కలుగు చేయనుగాక. దేవుడి కొద్ది మాట మనకులు దీవించి ఆశీర్వాదం ఇచ్చానుగాక.